మొన్న ఆదివారం మా బామ్మది గారు ఫోన్ చేసి అక్కడ ఇక్కడ తిన్నావు కానీ నీకు ఇష్టమైన దుబ్బడిపోతు బిర్యానీ రెస్టారెంట్ లో దొరుకుతుందని చెప్పగానే నేను మా బ్యాచ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మండేసుకున్న రెస్టారెంట్ గడిగా తెలిపామండి. వెళ్తుంటున్న చిట్టి ముత్యాలతో దుబ్బడిపోతు బిర్యానీ అయితే 2 ప్లేట్లు ఆర్డర్ చేస్తాను. ఇంకా మనోడు వేడి వేడి ఆ చిట్టి ముత్యాల దుబ్బడిపోతు బిర్యానీ నా ప్లేట్ లో సర్వ్ చేయగానే ఒక ముక్క తీసుకుని ఒక ముద్దతో నంచుకుని టేస్ట్ చేస్తే అబ్బా టేస్ట్ మామూలుగా లేదు. నేనైతే మన పాలకుల్లో చిట్టి ముత్యాలతో దుబ్బడిపోతు బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైమో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమో. అంతే కదండో ఇక్కడైతే కనుక బాస్మతితో వేడి వేడిగా అప్పుడే రెడీ చేసిన చికెన్ దమ్ కొండ బిర్యానీ అయితే ఇస్తున్నారండి. దాని కూడా నేను టేస్ట్ చేయగానే అది కూడా సూపర్ అయితే సూపర్ ఉంది అనుకోండి. ఇంకా వీళ్ళ దగ్గర స్టార్టర్స్ లో అయితే వేడి వేడి కబాబు, చికెన్ పకోడీ, కౌజ్ బిడ్డ, పీత పకోడీ, రెయ్యి పకోడీ, అలాగే మెత్తల పకోడీ కూడా దొరుకుతుందండి. ఇంకా చిట్టి ముచ్చాలతో అయితే కనుక మనకి మిక్స్డ్ స్పెషల్ ఫారం కోడి బిర్యానీ కూడా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర ఫారం కోడి స్పెషల్ పచ్చడి అయితే దొరుకుతుంది. ఐటమ్స్ అని టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో అయితే కనుక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పానండి. చికెన్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ మాత్రం ఫ్రెష్ అండ్ లైవ్ గా ఉండి ఎటువంటి కాను లేకుండా ఒరిజినల్ చికెన్ అయితే వీళ్ళు ఫ్రైడ్ రైస్ లో వేస్తున్నారండి. ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఐటమ్ తినేటప్పుడు మనకి చిన్న గిన్నెలో అయితే గోంగూర అయితే సర్వ్ చేస్తారండి. అది వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతో ఐటమ్ తింటే కనుక ఇంకో లెవెల్లో ఉంటదండి టేస్ట్. ఇంకా వీళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్స్ వాడకుండానే ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఈ రెస్టారెంట్ పేరు చెప్పలేదు అనుకున్నారా? మరి ఏంటో కదండి, మన పాలకొల్లు భీమవరం బైపాస్ రోడ్ లో ఉన్న శక్తిరియా ఫుడ్స్ అండి. నా మాటిని మీరు అందరూ ఒకసారి అక్కడికి వెళ్ళి టేస్ట్ అయితే చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి తింటారండి. అడ్రస్ విషయానికి వస్తే మన పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే బైపాస్ రోడ్ లో శక్తిరియా ఫుడ్స్ అని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంటుందండి. అలాగే భీమవరం నుంచి పాలకొల్లు వచ్చే బైపాస్ రోడ్ లో రైట్ సైడ్ అయితే ఉంటుందండి.